నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి పార్లమెంట్లో కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి. మ్యాక్సిమం అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా అందరూ కూడా మద్దతు ఇచ్చారు. అయితే ఈరోజు అసలు ముసుకేంటి వైసీపీది అనేది చాలా పూర్తి స్థాయిగా మనకు బయటపడిపోయింది. ఇటు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ముసుగు బయటపెట్టేశాడు. అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక 4 పార్లమెంట్ సభ్యులు కూడా బయటపెట్టేశారు. సో ఇప్పుడు అమరావతి రైతులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నటువంటి మిథున్ రెడ్డి గతంలో ఇదే వైసీపీ అమరావతి మహిళను కూడా చూడకుండా పోలీస్ బూటు కాలుతో గర్భిణీ స్త్రీలపైన ఎలాగ దాడి చేశారో మనం చూసాం. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి ఈ యొక్క నిరసన యాత్ర అక్కడ దాకా రాగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసినందుకు, స్నానాలకు కావచ్చు, భోజనాలకు కావచ్చు ఏర్పాటు చేసినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో కేసులు ఇప్పటికి కూడా అమరావతి రైతులు వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి యొక్క దాని మీద చూస్తున్నారు, పిల్లల మీద కూడా ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిరసన తెలియజేస్తానికి వస్తే ముళ్ళ కంచెలు అడ్డం వేశారు, దాన్ని దూకి కూడా ఆయన బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అప్పటికి కూడా ఆయన పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు పరదాల కట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి లేదు, ప్రతిపక్ష హోదా లేదు. ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకను కాదు, కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికే ఈ యొక్క చట్టబద్ధత అవసరం అంటున్నాడు. సో పూర్తిగా ముసుగు తొలగించిన తర్వాత వైసీపీ వాళ్ళ గురించి ఆంధ్రప్రదేశ్లో బహిష్కరించండి బయటికి, ఇక వద్దు, వీళ్ళు ఎవరు కూడా వద్దు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెరలు అడ్డం కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ ముసుగు వేసుకొని దొంగచాటుగా తిరగాల్సిన పని లేదు, ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని అదే, చెట్లు కొట్టేయటం. ఏ విధంగా చేశాడో చూసాం. మరి ఏ రాజధాని గురించి మాట్లాడుతున్నాడో, ఏ రాజధాని రైతుల్ని పోలీసుల బూట్లు కాలుతో వాళ్ళ కడుపుల్లో తన్నిచ్చాడో, మరి అదే రాజధాని ప్రాంతంలో ఉండి ఇప్పుడు ఆ మనిషి మాట్లాడుతున్నాడు కదండి. మరి రైతులకు ఎక్కడ కోపం కానీ ఆక్రోషం కానీ కొంచెం కాకపోతే కొంచెమైనా రక్తం మరగట్లేదా? ఎక్కడో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా నాకైతే మార్నింగ్ నుంచి ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. వెళ్ళి ఇంటి మీద దాడి చెయ్యాలి అన్నంత కోపం వస్తుంది. ఫస్ట్ అమరావతి గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడబుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి, పుట్టించాలి. మనం రైతంటే అన్నం పెట్టేవాడే కాదు, రైతంటే పండించేవాడే కాదు, భూమిని ఏ విధంగా దున్ని సాగు చేసి ఎంత కష్టాన్నైనా భరించి 10 మందికి భోజనం పెడతాడు. అంత కష్టపడి అంత పొలం చాకిరీ చేసి అంత దమ్మున్న రైతు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని దడబుట్టించలేడా? భయం ఏంటో చూపించలేడా? ఈ రోజున ఏ రాజధానిలో నువ్వు ఉండి, ఏ అమరావతి ప్రాంతంలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు? హౌ డేర్ జగన్మోహన్ రెడ్డి? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎలా రాణిస్తున్నారు వీళ్ళు? ఈ రోజున ఎక్కడో ఉన్న అమరావతికి దూరంగా ఉన్న వాళ్ళమే ఇంత భగ్గున వండిపోతుంటే ఎందుకు ఊరికనే చూస్తూ ఊరుకుంటున్నారు? 1-2 1600 రోజులు పడిన కష్టం ఎట్లా ఉండిద్దండి? ఎలా భరిస్తామండి? సరే, శిబిరాలకే పరిమితం అయిపోయామా? న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళేటప్పుడు ఎన్ని అగచాట్లు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని రకాలుగా ఇబ్బంది గురి చేశాడు, ఎంత మంది మీద ఎన్ని కేసులు పెట్టించాడు. నువ్వు ఈ రోజున రైతుల గురించి, రాజధాని గురించి, ఇష్టం గురించి మాట్లాడుతున్నావా? నిన్ను ఏ మెట్టుతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి? చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని. ధైర్యం ఉంటే నిజంగా నువ్వు గతంలో నేను ఎటువంటి రాజధాని గురించి ఎటువంటి కూడా అభ్యంతరకరమైన ఆలోచన లేదు మాకని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే మరి ఈ రోజున మాట్లాడే మాటలేంటి? నీకు ఎప్పుడూ లేదు. వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు ఫుల్ స్టే అని చెప్పేసి అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అటు అమరావతి రైతులు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి ఒక టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆఖరికి పార్లమెంట్ స్థాయిలో కాంగ్రెస్ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు కూడా అమరావతియే ఏకైక రాజధాని అని చెప్పి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అంటే ఇప్పుడు వీరందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద ఫూల్ చేసేసారని చెప్పి అనుకోవాలా? సో ఏప్రిల్స్ ఫూల్ డే రోజు ఫస్ట్ ఫూల్ ఎవరు, ఇంతమంది ఫూల్ చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫూల్ అయ్యాడని చెప్పి చెప్పుకోవాలి. ఫూల్ ఎప్పుడు అయిపోయాడండి? ఈ రోజు ఏంటి, తల్లిని చెల్లిని బయటికి గెంటేసి బాబాయిని అంత కిరాతకంగా చంపబడితే ఎవరో తెలిసి దాంట్లో నువ్వు ఒక సూత్రధారిగా ఉండి మరి ఎలాంటి చర్యలు చేపట్టావనేది కూడా అందరికీ తెలుసు.
ఏ విధంగా దోషుల్ని కాపాడుతున్నామని తెలుసు. అతనికి ఇప్పుడు ఫూల్ అవ్వాలి అని అంటే మనం ఏప్రిల్ ఫూల్ అని అంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక ఫూల్. ఆ ఫూల్ని కొత్తగా ఫూల్ చేసేదే ఉందండి. అంటే చట్టబద్ధత తీసుకురావడంలో పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఏం చేసుకున్నారు. చాలా సంతోషం. అదే విధంగా చూసుకుంటే అటు అమరావతి రైతులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు అనుకున్నటువంటి ఒక భూములు త్యాగం చేశారో వాళ్ళ త్యాగానికి ఈరోజు ఫలితాలు అందే. చట్టబద్ధత అనేది ఇప్పటిదాకా ఏ రాజధానికి కూడా లేనిది మన రాజధాని తీసుకొస్తున్నారంటే అది ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్సే. సో జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఇంతమందిని ఫూల్ చేస్తే కరెక్ట్గా ఏప్రిల్ 1 రోజునే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి చేతుల్లో ఫూల్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఫూల్ అయ్యాడు, కాకపోతే నాకే ఆయన ప్రెస్ మీట్ వింటుంటే ఇంకా ఫూల్ అయ్యాక కూడా ఇంకా ఆ మాట్లాడే మాటలు వింటుంటే ఎందుకు మాట్లాడనివ్వాలి, ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఒక పిచ్చి కుక్క ఉందండి, ఏం చేస్తుంది? దాన్ని కొట్టి 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 తరిమి కొడతాం, లేకపోతే చంపేస్తారు. ఎందుకంటే దానికి చాలా ప్రమాదం అది. ఎందుకంటే ఒక పిచ్చి కుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి వస్తే ఇంకా దానికి మందే లేదనేది మనం ఎన్నో వీడియోల్లో చూసాం. మరి అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ర్యాబిస్ వ్యాధి తెప్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇట్లాంటి వ్యక్తి రాష్ట్రానికి దూరంగా ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? ఏ సెంట్రల్ జైల్లోనో ఏ తిహార్ జైల్లోనో పెట్టాలి అట్లాంటి వ్యక్తి. ఎందుకంటే ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఎన్ని రకాలుగా అవినీతి చేశాడు, ఎంత కల్తీ పరిపాలన అందించాడో అందరం చూసాం. మరి ఆయన గురించి ఈ రోజున ఒక ఆర్టికల్ కూడా వస్తే ఎవరు ఇంతకీ నేనెవరు అనే ఒక ఆర్టికల్ చదువుతుంటే అతనికి అతనే ఒక క్వశ్చన్ అనమాట, ఇంతకీ నేనెవరు అని. చెల్లికి నాన్న చేయమన్నట్టే ఇప్పుడు ఎవడైనా ఇంటికి ఒకడే వారసుడు ఉంటాడు, నేనే వారసుడిని, రాజకీయంగా అయినా ఆస్తికైనా. కాబట్టి ఆవిడకి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చేసాను, నేను చేయాల్సిన న్యాయం చేస్తే అన్యాయం అంటారేంటి, అన్యాయం మాటలని. ఇంతకీ నేను ఎవరిని? ఒక చెల్లికి అన్నను కానా? తల్లికి న్యాయం చేయలేకపోయానా? తల్లి అంత కష్టపడి రాజకీయంగా నాకు ఒక మంచి పేరు ప్రతిష్టలు తెస్తే ఆవిడని కన్నీరు పెట్టించానా? ఇంతకీ నేను ఎవరిని అనే ఒక క్వశ్చన్ వస్తుంటే, మరి వైర్ లేకుండా కరెంటు కనిపెట్టిన వ్యక్తి శాస్త్రవేత్త అయితే పాలు లేకుండా నెయ్యి కనిపెట్టిన వ్యక్తిని నేను ఎందుకు మరి శాస్త్రవేత్త కాకూడదు? నేను ఎవరిని ఇంతకే అని చెప్పేసి ఆర్టికల్ చదువుతుంటే బాబ్బా అసలు ఏముందో ఆర్టికల్ అనిపించిందండి. అంటే అసలుకి ముడుపుల్లోనే 3,500 కోట్లు కొట్టేయగలిగిన వాళ్ళు ఒక శాస్త్రవేత్త ఎందుకు కాకూడదు? అదే కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవట్లేదు. ఆయనకి ఇన్ని రోజుల నుంచి మందులు వేసుకోవటం మర్చిపోయాడు అనుకుంటున్నాం. అసలు మందులు పనిచేయటం మానేసినాయి అనేది అర్థం కావట్లా. మనం వేసుకోవాలంటారు. ఖచ్చితంగా అర్థం కావాలంటే మనమే వేసుకోవాలి, లేకపోతే ఆయన డాక్టర్ హాస్పిటల్ అన్న చేంజ్ చేయించాలి. ఇంత దారుణమైన వ్యక్తి, రాష్ట్రానికి కీడు చేసే వ్యక్తి, నీచమైన పరిపాలన అందించి నువ్వు ఈ రోజున రాజ్యాంగం ప్రకారం అసలు రాష్ట్రానికి రాజధానే లేదు, దేశానికి మాత్రమే ఉందని చెప్తున్నాడు. మరి 3 రాజధానులు ఎందుకన్నావు నువ్వు? అప్పుడు పిచ్చి ఎక్కువ అన్నావా, లేకపోతే పిచ్చి కుక్క గరిచి అన్నావా? చెప్పాలి అది కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఈ రోజున నీకు మర్యాద ఇవ్వటం అనవసరం, మంచిగా మాట్లాడటం అనవసరం. ఈ రోజున ప్రతి ఒక్క మహిళ కన్నీరు నీకు శాపంగా మారిందని చెప్తున్నావు. ఏ రోజైతే నువ్వు అమరావతి రైతుల ఆడబడుచుల కన్నీళ్లు నేలరాలినయో ఆ రోజే నీ పతనానికి పునాది స్టార్ట్ అక్కడే పడింది. నువ్వు ప్రతిరోజు దినదినం ఎవరన్నా అభివృద్ధి చెందుతారు, నువ్వు పతనం అయిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, నువ్వు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల శాపం. ఇది మాత్రం ఎవ్వరూ కూడా ఈ శాపానికి తిరుగులేదు, ఎదురులేదు, ఎవరు కూడా దీన్ని తీసేసేది లేదు. శాపం నీకు విముక్తి కలిగించేది ఎవరూ లేరు, కలిగించలేరు కూడా. ఎందుకంటే ఆడదాని కన్నీరు ఎలా ఉండిద్దో జగన్మోహన్ రెడ్డి రుచి చూస్తూ ఉంటాడు రోజు రోజుకి. మరి అలాంటిది ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు, కూటమి ప్రభుత్వ పరిపాలన, అసలు నారా చంద్రబాబు నాయుడు గారితో ఈయన వర్సెస్ అని చెప్పి చూసుకోవటానికి అస్సలు పొరపాటున ఆలోచనకు కూడా తట్టుకోలేకపోతున్నామండి ఫస్ట్. ఎందుకంటే అసలు ఆయన ఎక్కడా, ఆయన విజనరీ లీడరు, ఆయన ముందు చూపు, అంత గొప్ప ఒక భగీరథుడు ఆయన. ఆ వ్యక్తితో ఇతన్ని ఎట్లా మనం అసలు పోటీ అని చెప్పి అనుకుంటాం? ఆ వ్యక్తి గురించి మాట్లాడే అర్హతలు కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మైకులే కనపడతాయి, మనుషులు ఆ మైకులు పట్టుకొచ్చిన మనుషులు కనపడరు అక్కడ. విచిత్రం ఏంటో, మనం ఎన్నో ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటాం, ఎక్కడైనా అందరూ కనిపిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినే చూపిస్తారు. ఎదురుగా ఎవరున్నారు ఎవరిని ఎప్పుడు చూపించరు. మరి ఎందుకు మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు, ఎవరు రాసిస్తారు స్క్రిప్టు? ఈ విధంగా రాష్ట్రం మీద కులాల పేరుతో ఈసారి కులం గురించి మాట్లాడితే ఈరోజు కూడా మాట్లాడుతున్నట్టున్నాడు బాహుబలి సెట్టింగ్ అని, కమరావతి అని, భ్రమరావతి అని, ఎన్ని రకాలుగా నీచమైన కుట్రలన్నీ విషం పన్ని, విషం పూసి, విషం కక్కి మీరు ఈ రోజున మళ్ళీ అదే విషయాన్ని చిమ్ముతున్నారంటే మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? రాష్ట్ర బహిష్కరణ చెయ్యాలా వద్దా? ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరి దగ్గర నుంచో లాక్కున్నావు పార్టీ,
దానికి ఎటువంటి రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏది ఒక క్రమశిక్షణ అనేది లేని పార్టీ నీ పార్టీ. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే రాద్ధాంతం. వాళ్ళ పార్టీకి మెయిన్ ఏంటంటే అబద్ధాలు చెప్పటం, తెలియదు గుర్తులేదు మర్చిపోయే అలాంటి పదాలు, విధ్వంసం ఎలా సృష్టించాలి, 10 మందిని ఎలా నరికేయాలి, రక్తంతో హోళీ ఎట్లా ఆడాలి, అంటే బూతులు తిడితే పదవులు బట్టి అనేది గతంలో మనం చూసాం. ఇట్లాంటివన్నీ ఆ పార్టీకి మెయిన్ రూల్స్ అనమాట. ఇవి చేస్తేనే ఆ పార్టీకి అర్హుడు. మరి అలాంటి నీ పార్టీని నువ్వు ఎవరి దగ్గర నుంచో లాక్కొని ఆ పార్టీకి ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకొని నువ్వు ఈ రోజున ఏం చేద్దామని. ఈ రోజున పార్లమెంట్లో చూస్తే ఆయన ఉన్నాడు మిథున్ రెడ్డి ఎవరో, ఆయన చూస్తే ఆయన ఒక లిక్కర్ దొంగ. ఆ లిక్కర్ దొంగ ఏం మాట్లాడతాడండి? ఈయన రైతుల గురించి మీరు మాట్లాడతారా? మరి 2019-24 మధ్య ఏం చేశాడు? గుడ్డుగుర్రాని పళ్ళు దొమ్మేడా మిథున్ రెడ్డి? ఏం చేశాడు? లేకపోతే ఈ లిక్కర్ మీద ఎంత వస్తున్నాయి డబ్బులు అందరూ పంచుకుంటూ కూర్చున్నారా తాడేపల్లి ప్యాలెస్లో? బుద్ధి లేకుండా, కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఇట్లాంటి వెర్రి పోకళ్ళు పోతూ ఉంటే మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళం ఇంక ఈ రోజున మా చెప్పుతో మేమే కొట్టుకునే పరిస్థితి మిమ్మల్ని చూస్తుంటే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా 5 కోట్ల ఆంధ్రులకి ప్రత్యేకంగా అసెంబ్లీ ఉందిగా, అక్కడికి ఎందుకు వచ్చి మాట్లాడరు? ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి బయటకు రావాలంటే. ఈ రోజున నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చో, ఇంకొకసారి ఇలానే మాట్లాడితే ఖచ్చితంగా అమరావతి రైతులు మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ నిజంగా మీరు పడిన కష్టానికి, మీరు అనుభవించిన ఆ నరక యాతనకి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టాలి. మళ్ళీ 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 గుర్తు చేసుకోండి, తాడేపల్లి ప్యాలెస్కి రావాలన్నా అమరావతి గురించి ఆలోచించాలన్న మాట్లాడటం దేవుడికి ఎరుగు. ఫస్ట్ వాళ్ళ ఆలోచనలోకి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆలోచనలోకి, జే బ్యాచ్ ఆలోచనలోకి రావాలన్నా కూడా వాళ్ళకు ఒక రకమైన ఫీవర్ అన్నీ రావాలండి. అప్పుడే వాళ్ళు కుక్కిన పేర్లా పడుంటారు. రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్ళు నోరు మూసుకొని చూస్తూ ఊరుకోవాల్సిందే తప్పించి కనీసం పోటీ చేసి మళ్ళీ మేము వస్తాం, రపరప నరుకుతాం, రక్తంతో హోళీ చేస్తాం, ఇట్లాంటి డైలాగులు మళ్ళీ ఎక్కడా కూడా డైలాగులు వినిపించకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో, మీరు ఇందాక అన్నట్టు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క కేసు, అటు మిథున్ రెడ్డి మీద లిక్కర్ కేసు, అటు అవినాష్ రెడ్డి మీద సొంత బాబాయ్ హత్య కేసు, మరోపక్క గురుమూర్తి మొన్నీ మధ్య రాష్ట్రానికి అభివృద్ధి అవసరం లేదు, కంపెనీలు అవసరం లేదంటే తన దేశం రాసినటువంటి లేఖలకి తనపైన వేసిన మొట్టెక్కలు కావచ్చు, మిగతా ఎవరైనా సరే. సో ఖచ్చితంగా మీరన్నట్టు అలాంటి వారు మాట్లాడడం అనేది నిజంగా దీన్ని ఎలా చూడాలి? మొత్తానికి అమరావతి రైతులు కూడా ఖచ్చితంగా మీరన్నట్టు నిరసన మాత్రం గట్టిగా తెలియజేస్తున్నారు, రాష్ట్ర బహిష్కరణ అయితే కోరుతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.